అందరికీ ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే 1 పేతురు 5:7 ఎలా ఉంటుందంటే, మీరు అతిగా ఆలోచించి మీ మనశ్శాంతిని నాశనం చేసుకోకండి. ప్రార్థన చేసి అది దేవునికి వదిలేయండి. ఆయనే మీ మీద శ్రద్ధ చూపిస్తాడనే ఉంటదనమాట. సో, మనం ఏం చేస్తాము, మనకేమైనా సమస్య రాగానే మనము ఏంటంటే మనుషుల మీద ఆధారపడడానికి ట్రై చేస్తాము. లేకపోతే దాన్ని ఏదో ఒక రకంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటాము. లేకపోతే దాని నుంచి వచ్చే ప్రెషరు మనం తట్టుకోలేక ఒంటరిగా ఫీల్ అయిపోయి ఎన్నో ఇబ్బందులకి యొక్క మనస్తాపానికి గురవుతాం అనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు నువ్వు? అతిగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఏదైతే ఎక్కువగా ఆలోచించి నీ మనశ్శాంతిని, నీ ఆరోగ్యాన్ని, నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు కదా, నీ మీద శ్రద్ధ తీసుకోవడానికి నేనున్నాను. నువ్వెందుకు వరి అవుతున్నావు నీ గురించి? నువ్వు నాకు ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా నువ్వు నీ మనస్పూర్వకంగా నువ్వు నాకు చెప్పావు అంటే, నీ మనవలు నా దగ్గర పెట్టావు అంటే, నేను కదా నీకు చూసుకుంటాను, నేను కదా నీకు శ్రద్ధ వహిస్తాను, నేను కదా నీ మాట వింటాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కానీ నేనేం చెప్తున్నానంటే, అతిగా ఆలోచించడం వల్ల నిజంగా మనశ్శాంతికే నష్టం. సో మీ ఆరోగ్యానికి కూడా నష్టం. నేనేం చెప్తున్నానంటే, దయచేసి ప్రార్థన చేసి మీకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ దేవుడి దగ్గర ఉంచండి. ఆయనే మీకు మనశ్శాంతిని కలుగు చేస్తాడు. మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని బయటపడేయను గాక. ఆమె ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక.